హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ హరిహర వీరమల్లు. సో మనందరికీ తెలిసిందే, యాక్టెడ్ బై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ డైరెక్టెడ్ బై క్రిష్ గారు అండ్ జ్యోతి కృష్ణ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా మనకి ఏదైతే వాళ్ళు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ట్రైలర్ రిలీజ్ కాంచెల్లి చెప్తూనే ఉన్నారు. సో ఔరంగజేబ్ అంటే ఇప్పుడే ఏదైతే హిందువుల మీద జరిగినటువంటి ఆకృత్యాల గురించి చూపించేటువంటి ఒక సినిమానే హరిహర వీరమల్లు అనమాట. సో దాంట్లోంచి ఒక యోధుడు పుట్టి, సో ఆ యోధుడు ఎలాంటి విద్యలు నేర్చుకున్నాడు, వాళ్ళని ఎలా వాళ్ళందరినీ ఎందుకు ఎదుర్కొన్నాడు అనేదే సినిమా. సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా అంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టుక కాంచెల్లి సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టిందే జనం కోసం అనే ఒక స్లోగన్ తోటి సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత నిధి అగర్వాల్ది కంప్లీట్గా ఆవిడతో అంటే ఆవిడ ఉన్నటువంటి సీన్స్ అన్నీ కూడా నిధి అగర్వాల్ తోటి చాలా బాగా అనిపిస్తాయి. సో ఆవిడ ఒక రాజులో ఉంటుంది, సో ఆయన ఒక దొంగగా ఎలా మారతాడు, ఎందుకు మారాల్సి వచ్చింది అన్న కాన్సెప్ట్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో సీన్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. సునీల్ గారిది అండ్ నాజర్ గారిది, సుబ్బరాజ్ గారిది, నిధి అగర్వాల్ గారిది ఈ పర్ఫార్మెన్సెస్ అందరికీ కూడా కొంచెం చాలా బాగా ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా అండ్ కామెడీగా అంటే సెటర్లు వేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సెటర్ల వరకు చాలా బాగుంటుంది. అవి ఓకే, గుడ్, బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఇక ఎప్పుడైతే ఏదైతే మనకు ట్రైలర్లో తనికెళ్ళ భరణి గారు చెప్తారో దాంట్లో కోహినూర్ డైమండ్ గురించి అంటే కోహినూర్ వజ్రం గురించే సినిమా, అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, సో అంటే సంపద కంటే కూడా ఎక్కువ అయింది ఒకటి ఉంటుంది. సో దానికోసమే ఆయనని పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వడం, దాని తర్వాత ఆయన ఎలాంటి పోరాటాలు చేశాడు అనేది ఆ ఫస్ట్ హాఫ్లో అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో కంప్లీట్గా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఔరంగజేబ్ క్యారెక్టర్ ఉంది, దాని తర్వాత ఈయన ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈయన పుట్టుకు అసలు ఆయన కొంచెం హైడింగ్లో ఉంటుంది, దాని తర్వాత ఒక కళ చెప్తూ ఉంటారు, ఆ కళ కూడా చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది. బట్ ఇది అందరూ కూడా కొంచెం కాంట్రవర్సీ చేయడం జరిగింది. గతంలో ఇది పండుగ సాయన్న ఒక స్టోరీని వీళ్ళు హరిహర వీరమల్లుగా తీస్తున్నారు, బట్ దానికి దీనికి ఎక్కడా సంబంధం ఉండదు. 13వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక స్టోరీని, సో ఒక యోధుడు పుట్టుకొస్తే సో ఆయన ఎలా ఫైట్ చేశాడు ఔరంగజేబ్ తోటి, అంటే ఔరంగజేబ్ తోటి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇలాంటి వాళ్ళు. దీంట్లో ఒక క్యాండిడేటే వీరమల్లు, సో వీర ఈ క్యారెక్టర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక సెకండ్ హాఫ్లో మెయిన్ హైలైట్స్ ఏంటంటే బీజిఎం అని చెప్పొచ్చు అనమాట. సినిమా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు కూడా సినిమా బీజిఎం మాత్రం టూ కూడా అని చెప్పొచ్చు. అంటే హరిహర వీరమల్లుకు ఫస్ట్ ప్రాణం పోసిన వ్యక్తి కీరవాణి గారు అయితే, సెకండ్గా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. సో ఈయన యాక్టింగ్కి ఆ బీజిఎంకి సినిమా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక నిధి అగర్వాల్ గారి పర్ఫార్మెన్స్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆవిడ ట్విస్ట్ అది బాగానే కన్విన్సింగ్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వీళ్ళందరూ కలిసి ఏదైతే సునీల్ గారు, కబీర్ సింగ్ గారు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, అండ్ ఆ తర్వాత ఇంకోటి కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే కరువు ప్రాంతంలో వచ్చేటువంటి ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట సినిమా. అది ఓకే, గుడ్, బాగుంది అనిపిస్తుంది. అండ్ ఇక క్లైమాక్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ప్రళయం వస్తున్నటువంటి టైంలో ఏం చేశారు ఏంటనేదే సినిమా. సో క్లైమాక్స్లో కంప్లీట్గా అటు బాబిడియల్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎదురుపడేటువంటి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అది క్లైమాక్స్ కాదు, ఇంట్రడక్షన్ సీన్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే అలా డిజైన్ చేశారు, దానికి పార్ట్ 2 లింక్ పెట్టారన్నమాట. సేమ్ బాహుబలి ఫ్లేవర్ ఏదైతే కొంచెం ట్విస్ట్ ఎలా రివీల్ చేస్తారో దాని తర్వాత ఏం జరగబోతుంది ఏంటని కూడా కొంచెం రివీల్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ కూడా వల్గారిటీ అండ్ దాని తర్వాత ఈవెన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ సీక్వెన్సెస్ లాస్ట్ 20 మినిట్స్ ఆయన కంపోజ్ చేశారు, అది బాగుంది. బట్ చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్లలో కనిపిస్తూ ఉంటారు, దాని తర్వాత అదర్వైజ్ నార్మల్గా వెళ్ళిపోతూనే ఉంటాయి సినిమాస్. బట్ ఓవరాల్గా మాత్రం సినిమా ఓకే, గుడ్, బాగుంది, ఒక మంచి సినిమా. అండ్ దాని తర్వాత హిస్టరీని కొంచెం తెలుసుకున్నటువంటి వ్యక్తులు అవుతాం ఈ సినిమా చూసి బయటకు వస్తే. ఓవరాల్గా సినిమా మాత్రం గుడ్, బాగుంది అనిపిస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.